ఏ రోజు తప్పలేదు. 2 రోజులు చేసి 3 రోజులు చేసి లేకుండా నెల రోజులు చేసి చాలు అని ఆయన బ్రతకలేదట. కానీ ఆయన బ్రతికినంత కాలము, జీవిత కాలమంతే కూడా ముమ్మారు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు ఆరాధన చేస్తూనే ఉండేవాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నను కూడా దేవుని ఆరాధించేవారిగా ఉండాలి, దేవుని స్తుతించేవారిగా ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. దేవునిలో మళ్ళీ లీలమైపోయేవారిగా మనము ఉండినప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చిన ఆయుష్ మనకు కూడా ఇస్తాడు. దావీదుకి ఇచ్చిన ధన్యత మనకు ఇస్తాడు. మన దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు. ఆయన నరుడు కాదంట, మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు, దేవుడు, నీతిమంతుడు ఆయన. కాబట్టి మనం చేయవలసినది దావీదు గుణం, దావీదు జీవితం